రకరకాల కూర అయితే ఉంటాయి దీంట్లో. ఏ కూరలు ఏమని కూడా మీకు తెలియదు అసలు. చూడండి చాలా ఫన్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ సిమ్ కార్డ్ చేసుకోవాలి. ఇదే గైస్ మా హోటల్లో నెట్ఫ్లిక్స్ ఏదో ఉంది. నేనైతే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేసి ఒక అన్నని అడిగాను సిమ్ కార్డ్ ఎక్కడ దొరుకుతుంది అనేసి. తనైతే తన బైక్ దొరుకుకోవచ్చు మరి సిమ్ కార్డ్ షాప్ దగ్గర డ్రాప్ చేసి చూపించేసి వెళ్ళాడు అనమాట. అంత మంచి వాళ్ళు గైస్ వియట్నాం, నిజం చెప్తున్నాను. నాకైతే అనిపించింది. ఐ నీడ్ ఎ సిమ్ కార్డ్. యా For data or డాటా. ఇదైతే నేను 28 డేస్కి తీసుకున్నాను ఈ సిమ్ కార్డు. సో దీని బ్రాండ్ అయితే వినాఫోన్. ఈ ప్రొవైడర్ అయితే నెట్వర్క్ బాగా వస్తుందంట వియట్నాంలో. నేను రీసెర్చ్ చేసి తీసుకున్నాను. నాకైతే బాగుంది, చాలా బాగా పనిచేస్తుంది ఇంటర్నెట్ మొత్తం, ఏ ఇష్యూ లేకుండా. దీని కాస్ట్ అయితే 3 లక్షలు డాంగ్ పడింది. నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది కదా అని చెప్పేసి ఈ షాప్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ షాప్కి వెళ్ళేసి చికెన్ ఫుడ్ కావాలని అడిగాను. వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి. సో ఇక్కడైతే మొత్తం వియట్నామీస్ యూజ్ చేస్తారు గైస్. సో మనకైతే గూగుల్ ట్రాన్స్లేటర్ పక్కా కావాలి. ఒకవేళ మీరు ఆఫ్లైన్ గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి బెస్టే. ఒకవేళ మీ డేటా ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. ఒక్కొక్కసారి గూగుల్ ట్రాన్స్లేటర్కి మంచిగా ఆన్లైన్లో చూసి చెప్పే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ నేనైతే వీళ్ళని ఒకటి అడిగితే వాళ్ళు నాకు కూడా ఇచ్చారు. లాస్ట్కి నేను చికెన్ ఫుడ్ అడిగాను కదా. చికెన్ ఫుడ్ అంటే అర్థమైంది కోడికి ఫుడ్. సో వాళ్ళు కోల్డ్ ఏంటంటే అని చెప్పేసి ఎతికి మరీ ఇచ్చినారు నాకు. ఆ చెత్త అంతా వేసి నేనైతే షాక్ అయిపోయాను ఒకసారి. ఏంద్ర వీళ్ళు ఈ కవర్లో ఏదో ఆకులు వేసి నాకు ఇచ్చారు తిరమనేసి అనేసి అనుకున్నాను. కాబట్టి మీరే చూడండి ఆ వీడియోలో ఆమె ఏం చేస్తుంది అనేసి. చూసారు నాకు ఇచ్చింది. నేను అయ్యో నాకు వద్దమ్మా ఇది నేను తినేది కాదు, నేను తినేది కావాలి నాకు చికెన్ అంటే. మళ్ళీ చూసి కొంచెం అది ఇది ఆలోచించి వాళ్ళు అర్థం చేసుకునేదానికి కొంచెం టైం పట్టింది. మళ్ళీ చెప్పారు నీకు ఫుడ్ ఇక్కడ లేదయ్యా, నువ్వు దూరంగా పోయేసి ఇంకో చోట షాప్లో చూడు, ఇక్కడ దొరకదు అన్నారు. ఎందుకంటే ఇక్కడ పందులు ఎక్కువ తింటారంట. సరే అని చెప్పేసి ఇంకా పక్క షాప్కి వెళ్ళాను. అక్కడ నుంచి కొంచెం దూరంలో చికెన్ చికెన్ ఓన్లీ చికెన్. yes. యూ నో ఇంగ్లీష్? Đâu rồi? ఓ చేంజ్. నేను తీసుకున్న ఫుడ్ కాస్ట్ అయితే 30,000 పడింది. అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 130 రూపీస్ అలా ఉంటుంది అనుకోండి. నేను తీసుకున్న రోజు రేట్ ప్రకారం 130 రూపాయలు అనిపించింది నాకు. బట్ ఫుడ్ మాత్రం నిజం చెప్తాను గైస్, బాగుంది, వర్త్ అని చెప్తాను నేను. చూసారా ఎన్ని పెట్టారు మనకు అసలు. ఆకులు, చికెను, సూపు, అన్నము, బీన్స్. ఉంది. మలేషియాలో తీయగా ఉండే అన్నాలే, ఇక్కడ తీయగా ఉండే అన్నాలే. ఇది ఒక్కటే అబ్బా నచ్చదు. కానీ ఆ కర్రీ వేసుకుంటే కొంచెం స్పైసీ వస్తుంది. బియర్ ఓ ఓకే. మా యాడ బీర్ ఇస్తున్నాడు అనుకున్నాను ఫస్ట్. వాటర్ అది ఈ గ్లాసుని చూసి బీర్ అనుకున్నాను, ఎందుకంటే ఆ కలర్లో ఉంది కాబట్టి. బేసిక్లీ ఇక్కడ కెఫే కేసులు చాలా ఎక్కువ అనమాట. ఎక్కడ పోయినా కుప్పలు ఉంటాయి కెఫేస్. రోడ్డు పక్కన అంతా తినే షాపులు కన్నా కెఫేస్ ఎక్కువ ఉంటాయి. టీ, కాఫీ, ఇలా మందులు తాగేదే అనమాట వీళ్ళ పని. సో దానివల్ల వచ్చిన డౌట్ వచ్చింది, వీళ్ళు నీళ్ళు ఇచ్చినారా బీర్ ఇచ్చినారా అయినా ఏంద్ర కర్మ తెల్లారుతా అనుకుని. అందుకే బీర్ అని అడిగాను. మొత్తానికి అది వాటర్ అంట. దాంట్లో ఒక ఐస్ క్యూబ్ ఉంది చూసారా. అందుకే చదువుకోవాలి అనేది. నీళ్ళు ఏదో బీర్ ఏదో తేడా తెలియదు మనకి. మొత్తానికి ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, వర్త్ అని చెప్తాను నేను. ఇంకా బాగా తిన్నా కాబట్టి మనం పోయి హ్యాపీగా బిల్ పే చేస్తాము. దాని తర్వాత చూసారు ఇంకా కొత్త ఐటమ్స్ వచ్చాయి. నేను కొంచెం ఎర్లీగా పోయినప్పుడు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఫిల్ చేశారు, ఎగ్, చికెన్ అవంతా. దాని తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా గ్రాబ్ వేసుకునేసి నేనైతే మ్యూజియంకి వచ్చేసాను. అన్న అయితే బాయ్ చెప్పేశారు నాకు. వచ్చి రాగానే వీడు నాకు బిల్లలు ఎత్తుకొచ్చాడు. బిల్లలు అంటే అక్కడ రూపాయి బిల్లలు, పావుల బిల్లలు మాది నాకు కాయిన్స్ తెచ్చి అమ్మాడు అనమాట. నాకైతే అవి పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకోవడానికి. అండ్ వచ్చి రాగానే ఎంట్రన్స్లోనే మొత్తం యూఎస్ ఆర్మీ నుంచి వచ్చిండే విమానాలు, హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు అన్నీ ఉన్నాయి. అసలు చాలా పాత అయిపోయినాయి. అంటే ఇవి వాళ్ళ కాలంలో గొడవలు వేసుకున్నప్పుడు వాడినట్టు యుద్ధాల్లో. చిన్న కథలు కాదు వీళ్ళు యుద్ధాలు. అబ్బా మీకు కావాలంటే మీరు యూట్యూబ్లో ఎవరైనా ఈ హిస్టరీ గురించి మంచి వీడియోలు తీసి పెట్టారు చూడండి. నాకైతే హిస్టరీ గురించి తెలియదు, బట్ నేనైతే మ్యూజియం ఎలా ఉంది ఏముందని చూసేకి వచ్చాను. చాలా ఇన్ఫర్మేషనే ఉంది. అండ్ ఇక్కడైతే వాళ్ళు ఎలా ఫైట్ చేశారు మొత్తం మీకు చెప్పినట్టు అట్లా ఆడియో టూర్గా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మ్యూజియంకి వచ్చి రాగానే ఒక ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట. మీకు చూపిస్తుంది కూడా నేను. ఇది చూసారా బోటు వెనకాల కూర్చొని ఒకటి తోలుతా ఉంటే ముందర కూర్చొని కాల్చేది అనమాట గన్నుతో. మంచిగా సెట్ చేసి పెట్టినారు అసలు, మెషిన్ గన్ మాదిరిగా.
భలే నచ్చింది నాకు ఇది మాత్రం. ఈ పడవను ఎత్తుకొస్తే మా ఊరు చేపలు పట్టుకోవచ్చు బాగా. మీరేమంటారు చెప్పండి. ఇవే నాకు నచ్చిన ఫైటర్ జెట్లు, సరిగ్గా ఉన్నాయి. అప్పుడు ఇంత బాగున్నాయంటే ఇంక ఇప్పట్లో ఉండే ఫైటర్ జెట్లు వేరే లెవెల్లో ఉంటాయి అసలు. దాని గురించి ఇంకా ఆలోచించే పని లేదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని తెలుసు కదా, మన వాళ్ళు దుమ్ము దులిపేస్తారనమాట. అలాంటి ఫైటర్ జెట్లు ఉన్నాయి మన దగ్గర. మామూలు వాళ్ళం కాదు మనం, మనతో వస్తే ఎవడైనా మటాషే. అండ్ ఈ మ్యూజియంకి అయితే ఎంట్రీ టికెట్ ఉంటుంది గైస్. సో ఎంట్రీ టికెట్ పే చేస్తే రావాలి, ఫారినర్ ప్రైస్ మనము పే చేయాలన్నమాట. అండ్ లోపలికి వస్తే చాలా ఫ్లోర్స్ ఉంటుంది, మేబీ లైక్ 3 floors అనమాట. నేనైతే వెళ్ళంగానే బాంబులు గన్నులు ఉండే చోటుకి వెళ్ళాను. పెద్ద పెద్ద ఆయుధాలే ఉన్నాయి, మరి చిన్న ఒకరు కాదు. ఇంకా అవన్నీ మనకు బాగా ఇంట్రెస్ట్, కొంచెం బాంబులు అవన్నీ చూడాలంటే. పబ్జీలో ఉండే గన్లు అన్నీ చూసినాయి ఇక్కడైతే, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్టే ఇక్కడ, ఇంకేం పర్వాలేదు అనిపించింది. జీవితంలో ఒకసారి నాకు గన్ను పట్టుకున్నట్టు అనిపించింది ఫీలింగ్ నాకు. ఎందుకంటే గ్లాస్ దగ్గర వచ్చి చేయి పెట్టామంటే ఆ గన్నే పట్టుకున్నట్టు ఉంటుంది మనసులో. అండ్ ఇక్కడైతే చాలా మందికి ఇక్కడ ఇంజురీస్ అయింటాయి కదా గైస్, వాళ్ళ ఫ్యామిలీస్లో ఇంపాక్ట్ అయ్యింటారు, వికలాంగులు అయిపోయింటారు అనమాట. అవన్నీ ఫోటోలు తీసి పెట్టినారు వీళ్ళు. అంటే అన్ని యుద్ధాలు చేస్తున్నారు వీళ్ళు ఒక దేశంతో కాదు, అన్ని దేశాలు వచ్చి కొట్టే పని వీళ్ళని. అండ్ ఈ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ అయితే 40,000 రాంగ్. మీరు ఆన్లైన్లో కావాలంటే కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడే కూడా వచ్చి డైరెక్ట్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడే తీసుకున్నాను. అండ్ మీకు ఆడియో టూర్ అని చెప్పాను కదా, ఏదైనా మన ఆడియో టూర్ దొరికే ప్లేస్. సో ఇక్కడ ఇచ్చి మన హెడ్సెట్ ఒక చిన్న మిషన్ ఇస్తారనమాట, దాంట్లో నెంబర్ సెలెక్ట్ చేసుకొని మనం మొత్తం వినొచ్చు. అండ్ దానికైతే ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తారు. నేనైతే మంచిగా ఒక 2 వీడియోలు తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు వేసుకునేకి. ఇవన్నీ చూసుకొని నేనైతే బయట వచ్చేసాను అనమాట. వచ్చి రాగానే బస్సు చూసి నాకు భలే నచ్చింది. ఆ కలర్ కోడింగ్తో పాటు అంటే స్టిక్కరింగ్ భలే చేస్తున్నారు అబ్బా డబుల్ డెక్కర్ బస్కి. సిటీ మొత్తం టూర్ పోయేది అనుకుంటే బస్సు చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. మనం ఈ మ్యూజియం నుంచి గూగుల్ మ్యాప్ వేసుకున్నామంటే జస్ట్ ఒక 750 meters to 800 meters మధ్యలోనే ఉంటుంది ఇండిపెండెన్స్ ప్యాలెస్ వస్తుంది గైస్. సో దాని లోపల అయితే కూడా కెఫేస్ అవన్నీ ఉంటాయి. బట్ దాని లోపల పోయి ఇంట్రెస్ట్ లేకపోతే అట్లా వెళ్ళి బయట గార్డెనింగ్ అవన్నీ చూసుకురావచ్చు అనమాట. నేనైతే వాకింగ్లోనే వెళ్ళాను, ఎందుకంటే వెరీ నియర్ బై డిస్టెన్స్. అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, చూస్తున్నారు కదా. సో అలా నడుచుకుంటూ వెళ్ళాను. ఇంకా మధ్యలో వచ్చేసి కోకోనట్ వాటర్ దొరికింది, మంచిగా ఉంది. అసలు వీలైతే ఐస్ క్యూబ్స్ పెట్టి నీట్గా కొట్టి దాన్ని ఐస్ బాక్స్లో పెట్టి ఎత్తుకొచ్చారనమాట. చాలా కోల్డ్ ఉండింది అసలు. వాటర్ స్వీటెస్ తెలియట్లేదు, అంత కూలింగ్ ఉండింది. నాకైతే భలే నచ్చింది వాటర్. అండ్ వీళ్ళు కోకోనట్స్ ఎంత వాటర్ ఉంటుందో తెలుసు, ఆల్మోస్ట్ 650 to 750 ml ఉంటుంది కదా ఒక్కొక్క టెంకాయలో నీళ్ళు. మన సైడ్ అంతా ఒక 300 ml అంటే ఎక్కువ అసలు. ఈ టెంకాయకి అయితే చాలా ఎక్కువ ప్రైస్ ఛార్జ్ చేశాడు వీడు, 30,000 రాంగ్ ఛార్జ్ చేశాడు. బట్ పర్వాలేదు, ఇంక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇంకా కట్టాల్సి వచ్చింది వీడికి. పోలీస్ బండ్లు మాత్రం సరిగ్గా ఉన్నాయి, ఏం బండి తెలియదు, ట్రాఫిక్ పోలీస్ అంట. నేనైతే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే గార్డెన్ వ్యూ అంతా చూసుకొని ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న గార్డెన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ, అవన్నీ చూసుకున్నాను. చాలా బాగుంది అసలు. వీళ్ళైతే జపాన్ నుంచి వచ్చారంట, 1 month వెకేషన్. ఫ్రమ్ ఇండియా. యు నో ఇండియా? నమస్తే. యు ఫ్రమ్ జపాన్? అలాగే కాసేపు వాళ్ళతో మాట్లాడేసి ఇంకా ఫుల్ టైం పాస్ అయింది నాకు మాత్రం. మంచిగా యాక్టివ్గా ఉన్నాడు పిల్లోడు, బాగా కుప్పు కరాటే అంతా చేస్తున్నాడు. ఇంకా బాయ్ చెప్పేసి వచ్చేసాను అనమాట. ఈ కుక్క నాకు రోడ్డు మీద అనిపించింది. వాట్ ఈస్ యువర్ డాగ్ నేమ్? Momo. మోమో. మోమో ఏ భలే ఉందమ్మా బొచ్చుకోక. కెఫే కల్చర్ ఎక్కువ అని తెలుసు, కానీ మరి ఇంత క్యూట్ కెఫేస్ ఉంటాయి అసలు. ఎంత బాగుంది కదా అసలు, చిన్న ఇంట్లో ఉన్నట్టుంది అసలు, చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే నేను 7-Elevenకి వచ్చాను. ఐ వాంట్ టు టాప్ అప్. వాట్ వీ హ్యావ్ టు టాప్ అప్ విత్ దిస్? ఓకే, టాప్ అప్. మళ్ళీ దాహం వేస్తా ఉంటే ఏదో కలర్ఫుల్గా ఉండే జ్యూస్ తీసుకొచ్చాను నేను. సో ఏందో ఇది అనేసి దాంట్లో ఏం టాప్అప్ చేసుకోవాలో తెలియదు నాకైతే. వాళ్ళని అడిగాను ఏం టాప్అప్ చేసుకోవాలనేసి. వాళ్ళైతే ఐస్ క్యూబ్ లేదు ఇచ్చారు నాకు. అయ్యో ఎంత వద్దాం ఐస్ క్యూబ్, నాకు టేస్ట్ తగ్గిపోతుంది, నాకు తీయగా ఉండాలనేసి కొంచెం ఏమని చెప్పాను లాస్ట్కి. అట్లుంటుంది మనతో, అందుకే తెలుసుకోవాలి ఏది ఏమి అనేసి, దేంతో కలుపుతారు అనేసి. ఎలాగైతే అబ్బా మన జ్యూస్ మనకి ఇచ్చేస్తుంది, మనకు అది చాలు. దీనికైతే 11,000 ఛార్జ్ చేశారు. 11,000 అంటే దగ్గర ఒక 35 రూపాయలు. బాగుంది కదా జ్యూస్ ఇది. ఈ జ్యూస్ అలా తాక్కుంటా నేనైతే నడుచుకొని ఇంకా బెంతెన్ మార్కెట్కి వెళ్తున్నాను. సో వెళ్ళేదారు చూస్తున్నారు కదా, తెల్లారి కొద్దిగా వచ్చేస్తారనమాట వీళ్ళు కెఫేస్కి. ఏం చేస్తారో ఏమో తెలిసలేదు. ఇదే గైస్ బెంతెన్ కెఫే. ఇదైతే ఇండిపెండెన్స్ ప్యాలెస్ నుంచి ఒక మళ్ళీ 700 meters అనమాట, మళ్ళీ వాకబుల్ డిస్టెన్సే. చూస్తున్నారు కదా, మొత్తం షాపింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలామంది ఫోటో పిక్చర్లు ఉంటారు గైస్. వియట్నాంలో ఉండే అమ్మాయిలు అందరూ ఫోటో పిక్చర్లే అనమాట. ఫొటోస్ కోసం చచ్చిపోతూ ఉంటారు అసలు. ఇంకా ఇక్కడ చూసారు కదా, మొత్తం ఫుడ్ కానీ డ్రెస్సెస్ కానీ మంచి షాపింగ్ సెంటర్ అంటే ఇది. అంటే మనకి ఇప్పుడు బెంగళూరులో హోల్సేల్ రేట్లు దొరుకుతాయి కదా, శివాజీనగరు, చిక్పేటే, అట్లా అనమాట. ఇవి ఫుల్ షాపింగ్, చిన్న షాపులు ఉంటాయి. చాలా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి అనమాట. అన్నీ న్యూ కాదు, ఎంత బార్గెన్ చేస్తే అంత తగ్గుతుంది.
ఇంకా టూరిస్టర్స్కి అయితే చెప్పే పని లేదు, డబుల్ ద ప్రైస్ కాదు ట్రిపుల్ ద ప్రైస్ చెప్తారు. ఇదే బెంతెన్ మార్కెట్ ఎంట్రన్స్. చూస్తున్నారు కదా ఫోటో పిక్చర్లు ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు చూసారా అసలు. Can you speak Vietnamese? Can you speak Vietnamese? Vietnamese, I don't know. You teach me, I will speak. Where are you from? I'm from India. India. Yeah, you know India? Yeah. Yeah, I am from India, so I don't know Vietnamese, so I know only little English. Okay. Bye. అక్కడ ఉంది కదా అదే స్కై డెక్ అనమాట. సో ఇక్కడి నుంచి అక్కడికి వాకబుల్ డిస్టెన్స్. అన్ని ప్లేసులకి పక్కనే ఉంటాయి అనిపిస్తుంది, కానీ కొంచెం దూరం అనమాట. ఊరికి టైర్డ్ అయిపోతాము, కానీ జస్ట్ ఒక 700 మీటర్స్ 600 మీటర్స్ 500 మీటర్స్ చూస్తున్నారు కదా, నడుచుకునే మళ్ళీ వచ్చాను ఇక్కడికి కూడా నేను. స్కై డెక్ అనమాట. బేసికలీ దీని పైకి పోతే వ్యూ సిటీ వ్యూ ఉంటుంది. నాకు సిటీ వ్యూ అంత ఇంట్రెస్ట్ లేదు అసలు బేసికలీ, ఎందుకంటే తిరిగే కంట్రీస్ అన్నిటి సిటీ వ్యూ చూస్తే అసలు నేచర్ వ్యూ ఎప్పుడు చూస్తాం అనిపించింది. ఇంకా అదే ఒక టైం వచ్చేసి 3:30, ఒక 7 పైన వెళ్తేనే వ్యూ బాగుంటుంది. నాకు అంత టైము లేదు ఇక్కడ ఉండేకి. ఇంకా దానివల్ల అయితే నేను నడుచుకుంటా ఇక్కడ ఒక కెఫే దగ్గరికి వచ్చాను. సో ఎక్కడైతే మన ఇండియా వాళ్ళు వచ్చారనమాట. చూస్తున్నారు కదా, ఈమె మనం ఇండియా బెంగళూరు నుంచి వచ్చింది. మీకు ఇంకొక స్పెషాలిటీ చూపిస్తాను ఇక్కడ అసలు. ఇదే కెఫే అపార్ట్మెంట్ అనమాట. హో చి మిన్ కెఫే అపార్ట్మెంట్ గూగుల్ చేస్తే వస్తుంది. సో ఈ బిల్డింగ్ మొత్తం కెఫేసే ఉంటాయి, మీకు ఏం కావాలో వెళ్ళి ట్రై చేయొచ్చు. చాలా స్పెషల్ గైస్ ఈ అపార్ట్మెంట్ మాత్రము, వీలుంటే ట్రై చేయండి ఒకసారి. ఇదైతే పీపుల్స్ కమ్యూనిటీ అనమాట. దీని చుట్టుపక్కలంతా చాలా పాష్ బ్రాండ్స్ ఉంటాయి, చాలా కాస్ట్లీ. బాల్మెయిన్ కావచ్చు, లూయి విటన్ కావచ్చు, ఇలా చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా. చూస్తున్నారు ఈ పక్క ఆ పక్క మొత్తం అవన్నీ మంచి బ్రాండ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఒపేరా హౌస్ కూడా ఉంటుంది దీనికి లెఫ్ట్ సైడ్లో. అంటే అక్కడ వచ్చేసి వాళ్ళ పంచాయతీలు మీటింగ్లు ఏదంటే చేసుకుంటూ ఉంటారు. బట్ గార్డెనింగ్ అది చాలా బాగుంటుంది ఇక్కడ సిటీలో. అండ్ మీరైతే ఈ ప్లేస్ అయితే జస్ట్ ఫ్రీగా విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. అసలు ఏమరా పోస్ట్ ఆఫీస్ పంచాయతీ అంటారా గైస్, ఈ పోస్ట్ ఆఫీస్ మాత్రం నిజం చెప్తున్నా చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైనా పోస్ట్ చేసామంటే అది మన ఇండియాకి వస్తుంది అనమాట. ఇండియాకి మాత్రమే కాదు, ఏ కంట్రీకైనా పంపించవచ్చు ఇక్కడ నుంచి వరల్డ్లో. బట్ కొంచెం టైం ప్రాసెస్, లైక్ ఏమంటే ఇప్పుడు 1 మంత్ పడుతుంది ఈ డెలివరీ వెళ్ళడానికి. సో ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ షాపింగ్ సెంటర్స్ ఉంటాయన్నమాట, చిన్నవి. సో చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట. మంచిగా ఏదైనా కీ చైన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. కీ చైన్ షాపింగ్ చేసి మీరు ఇక్కడ నుంచి వియట్నాం నుంచి మీకు ఇప్పుడు ఇండియా పంపించారనుకోండి, అది 1 మంత్లో వెళ్తుంది. మీ వెకేషన్ మీరు వెళ్ళేలోగా మీ పార్సల్ అయితే మీకు ఇంటికి వెళ్ళిపోయింటుంది. బట్ ఇది ఒక చిన్న క్రేజీ ఫీలింగ్ అనమాట ఇక్కడ నుంచి మనం పార్సల్ చేయడం. దానివల్ల చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉంటాడు చూడండి ఒకడు, వీడైతే అడిగా నేను ఏం రా చేస్తాను అనేసి. యూకేకి అయితే ఎక్కడి నుంచి పంపిస్తానంటే వాడు. ఎప్పుడు వెళ్తుంది తెలియదు నాకు, బట్ నాకైతే అసలు ట్రై చేయాలని చేస్తానంటారు. ఇక్కడ చూసారు పెద్ద టేబుల్, ఇవన్నీ అవే అనమాట. ఫొటోస్ కానీ లాకెట్స్ కానీ చాలా తీసి పంపిస్తున్నారు వీళ్ళు. నేనైతే పోయి మొత్తం చెక్ చేశాను. మనకి ఇండియన్ రూపీస్లో ఒక కిచెన్ పంపించడానికి 300 రూపీస్ అవుతుందంట. నేనైతే పంపించేది మనం కొత్త తీసుకెళ్ళిపోదాం అయితే అనుకున్నాను. ఎందుకంటే మనకి తెలివితేటలు చాలా ఎక్కువ కదా, డబ్బులు సేవ్ చేస్తాం మనము. 300 రూపాయలు ఎలాగుంది ఐడియా. ఇక్కడ చిన్న కీచైన్ కాస్టే నిజం చెప్తున్నా, ఆ డెలివరీ పార్సల్ రేట్ కంటే ఎక్కువ ఉంది. మంచి కాస్ట్లీగా ఉన్నాయి అసలు ఇవి. క్వాలిటీ మాత్రం అంతంత మాత్రమే ఉంది. వీళ్ళు టూరిస్టులు వచ్చే ప్లేస్ అనేసి చాలా ఎక్స్పెన్సివ్ చేసి అమ్ముతున్నారు అనిపించింది. గైస్ నేను సజెషన్ చెప్తాను, మీరు బెంతన్ మార్కెట్కి పోయారంటే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చేయండి తక్కువ రేట్కి. ఇక్కడికి వచ్చి పార్సల్ చేసేయండి, వెరీ సింపుల్గా అయిపోతుంది. ఏమంటారు, ఊరికి ఇక్కడికి వచ్చి ఈ జనాలతో పాటు మీరు కలిసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులు వేస్ట్ కదా. సో ఇదైతే మంచి టిప్ అనమాట, మీ ఇష్టం. ఇంకా మీరు ఒకవేళ లేదు ఇక్కడే కొనాలంటే కొనుక్కోండి, అది మీ చాయిస్. బట్ డబ్బులు సేవ్ అవ్వాలని ఒక ఐడియా చెప్పాను అంతే నేను. అండ్ ఇంకో విషయం తెలుసా, అసలు ఈరోజు జస్ట్ 5 అవర్స్ కూడా అవ్వలేదు అసలు, మొత్తం నేను కవర్ చేశాను ఇవన్నీ. ఫుల్ టైం పాస్ అయింది, కాకపోతే బాడీ ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే జస్ట్ తిరగడం ఇదే కదా కథ. సో ఇప్పుడైతే ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 4 ఏమో అవుతుంది అనుకుంటా, 3:40 గైస్. బట్ ఇక్కడ క్లైమేట్ చూస్తుంటే ఒక 5:30 అలా అయినట్టుంది కదా. అంతే గైస్, ఇక్కడ ఎర్లీగా పొద్దుపోయేస్తుంది, టైం కొంచెం ఫాస్ట్ ఉంటుంది అంతే ఇక్కడ. ఇంకా ఫుల్గా తిరిగి అలసిపోయామన్నాను కదా, అందుకని గ్రాబ్ బుక్ చేసుకొని రూమ్కి వెళ్తుంటే టైర్లో గాలి తక్కువ గాలి పట్టిస్తున్నాడు అన్న. ఇక్కడ టైర్లో గాలి పట్టించుకోవడానికి ఎంత అవుతుంది తెలుసా గైస్, 4,000. అంటే ఎంత మీరు లెక్కేసుకోండి, చూసారా 4,000 ఇచ్చాడు అన్న. అదే గైస్, ఈ నెక్స్ట్ వీడియో నేనైతే రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవుతాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.